హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మేము ఇల్లు వెతుకుతూ ఉన్నాం కదా, సో అందులో మాకు ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే దొరికింది. ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు కూడా చూడండి మాతో పాటు. ఇదైతే ఇండివిజువల్ హౌస్ అనమాట. కిందంతా సెల్లరు, కార్ పార్కింగ్కి బాగుంది. G+1 హౌస్ బాగుంది. ఫ్యూచర్లో మనం కూడా కట్టుకుంటే ఇలా కట్టుకోవచ్చు అన్నట్లు ఉందన్నమాట. కిందంతా కూడా కార్ పార్కింగ్కి స్పేస్ చాలా ఉంది. పిల్లలందరూ ఉన్నప్పుడు ఎంచక్కా ఆడుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి బాల్కనీ కూడా కొంచెం పెద్దదే, మరి అంత చిన్నదేం కాదు. అంటే చైర్స్ వేసుకొని కూర్చునే అంత ఉంది బాల్కనీ కూడా. ఆ తర్వాత ఇంకా హాల్ కూడా కొంచెం పెద్దదే. యాక్చువల్గా ఇల్లు కొంచెం పెద్దది అయితే మాడ్యులర్ కాదు, నాన్ మాడ్యులర్ హౌస్ అనమాట. కబోర్డ్స్ అవన్నీ కాకుండా నార్మల్గా ఉంటుంది. ఇల్లు అయితే కొంచెం పెద్దదిగా ఉంది. సో ఇది హాలు. ఇంకా అదైతే టీవీ యూనిట్, టీవీ పెట్టుకునేది. ఆ తర్వాత ఇంక ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి, ఇంకా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ పాయింట్ అయితే ఉంది. ఇటువైపు కిచెన్లోనే చిన్నది పూజా మందిరం కూడా ఉంది. చిన్నది, పెద్దది కాదు, జస్ట్ ఫొటోస్ అవి పెట్టుకోవచ్చు. చిన్న పూజ గది. ఆ తర్వాత కిచెన్ మాత్రం కొంచెం పెద్దదిగానే ఉంది. చూస్తున్నారు కదా. అంటే ఏం భారతి, నీ దగ్గర ఇప్పుడు కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా, నువ్వెందుకు నాన్ మాడ్యులర్ హౌస్కి వెళ్తున్నావు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే మెయింటైన్ చేయలేకపోతున్నానండి. అవి క్లీన్ చేయలేక, లోపలంతా క్లీన్ చేయలేక. అంటే మాదంటే కొంచెం ఓల్డ్ హౌస్ లేండి, అన్ని ఇల్లులు అలాగే ఉంటాయని కాదు కానీ, సో మాది ఓల్డ్ హౌస్ కదా, అంతా లోపలంతా కూడా అస్తమాను చీమలు, అవి మట్టి అది లాగేయడం, క్లీన్ చేయలేకపోతున్నాను. ఇంకా అందుకే నేను అసలు మాడ్యులర్ హౌస్ చూడట్లేదు. అందుకే నాకు ఏంటంటే కొత్త ఇల్లు కావాలి అనుకున్నాను నేను, కొత్తగా ఉండే ఇల్లు కావాలి అని. సో ఇది కొత్త హౌస్, 2 years అయిందనమాట ఇల్లు కట్టి. బాగుంది. కాకపోతే ఇది వరకు ఉన్న వీళ్ళు ఉంటారు కదా, రెంట్కున్న వాళ్ళు బాగా పాడు చేశారు పాపం. ఇప్పుడే రీసెంట్గా ఖాళీ అయిందని చెప్పారు. ఇల్లంతా అసలు అంటుకుపోతూ ఉంది. బాగా లోపల అన్ని ట్యాప్స్ అన్నీ ఇరక్కొట్టేసి అట్లా చేశారు. నేనేమంటానంటే మనదైనా రెంట్కున్నా సరే మనదిలాగే చూసుకోవాలి. ఎవరిదైనా డబ్బు పెట్టే కదా కొంటారు, మనమైనా రెంట్ ఇస్తాము. వాళ్ళైతే కొన్ని లక్షలు పోసి పెట్టి కట్టుంటారు ఆ ఇల్లుని. అలా ఎలా చేస్తారో అసలు, లోపల అన్నీ పాడు చేశారనమాట. సో నేను అందుకే ఇంక బాత్రూమ్స్ అవన్నీ ఏం చూపించలేదు. సో ఇల్లు అయితే బాగుంది, బాగా స్పేషియస్గా బాగుంది, నచ్చింది. కాకపోతే ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఇల్లు కాస్త లోపలికి ఉంది, రోడ్డుకి కొంచెం ఏదైనా కావాలి అంటే, రోడ్డు వరకు రావాలి అంటే కొంచెం దూరంగా ఉంది, ఒక 1 kilometer అలాగా. సో అది అలా ఒక 1-2 kilometers ఉంది లోపలికి. అదొక్కటే ఆలోచిస్తూ ఉన్నారు మా వారు. నాకైతే ఇల్లు బాగా నచ్చింది, మా ఆయనకు కూడా నచ్చింది యాక్చువల్గా. కాకపోతే కొంచెం లోపలికి ఉంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఫైనల్ చేసిన తర్వాత షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు కావాల్సినవన్నీ, ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా అయిపోయాయి. మార్కెట్కి వెళ్ళాలి, అసలు కుదరట్లేదు ఉదయం పూట మార్కెట్కి వెళ్ళడానికి. సరే అని చెప్పి ఇంక ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయల వరకు తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే కేజీ 40 rupees ఉన్నాయి ఉల్లిపాయలు, టమాటాలు అయితే 20 rupees ఉన్నాయి. అదే రైతు బజార్లో అయితే 20-25 rupees ఉంటాయి ఉల్లిపాయలు. ఇక్కడ డబల్ రేట్ వేసి అమ్ముతారు కదా బయట రోడ్ పైన. కానీ ఇంకా అవసరం కాబట్టి ఉల్లిపాయలు టమాటాల వరకు తీసుకున్నాను. అసలు ఏం బాగోలేవు కూడా టమాటాలు అవన్నీ, అందుకే కేజీ తీసుకున్నాను. రేపు వెళ్దాంలే మార్కెట్కి అని చెప్పి. ఇదిగోండి. అలాగే ఇంకా మామిడి పళ్ళు అవి తీసుకొని ఇంకొచ్చేసాయి అనమాట. మామిడి పళ్ళు అయితే రసాలు తీసుకున్నాను. అసలు బంగినపళ్ళు అసలు స్మెల్లే రావట్లేదండి. మీ వైపు అంతా మంచిగా వచ్చేసాయా, అంటే స్వీట్ ఉన్నాయా మామిడి పళ్ళు? నేనైతే అసలు లాస్ట్ వీక్ ఎప్పుడో తీసుకున్నాను బంగినపళ్ళు, అసలు అవి స్వీట్ లేవు. సరే అని ఇంక ఇప్పుడు రసాలు అయితే తీసుకున్నాను అనమాట. అవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా, ఇంకా రైస్ అవి కడిగి పెట్టేసి, యాక్చువల్గా పిల్లలు చికెన్ బిర్యానీ అడుగుతున్నారు అందరూ. ఇంకా లక్కీ, విష్ణు, గౌతమ్, భూమి అందరికీ బిర్యానీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. సో బిర్యానీ అంటున్నారు. చేద్దామని చెప్పేసి ఇంకా చికెను అవన్నీ తీసుకొని వచ్చాయన్నమాట. తర్వాత ఇంకా మధ్యాహ్నం కర్రీస్ అవి ఉన్నాయి వదిన, ఇంక ఇప్పుడు ఎందుకు రేపు మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి చెప్తుంది శ్రావణి.
సరేలే అని చెప్పేసి ఇంక ఈ పూటకి అడ్జస్ట్ చేసుకునేద్దాం, రేపు వండుకుందాంలే అని చెప్పి ఇంక తెచ్చినవన్నీ కూడా నీట్గా కడిగేసి సాల్ట్ వేసేసి బాక్స్లో వేసి పెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే చికెన్ కూడా సాఫ్ట్ అయిపోద్ది, సాల్ట్ కనుక వేసి పెడితే. పక్క రోజు బిర్యానీ చాలా బాగా వస్తుంది అనమాట, పీస్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయి. అలాగే ఇంకా కైమా తీసుకున్నాను, ఇంకా చికెన్ అనమాట. సో అవన్నీ కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను స్టవ్ మీద. ఇడ్లీకి పప్పు తడుపుదాం అని చెప్పేసి ఇంకా పిండి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఎప్పుడు చేసేలాగానే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ అనమాట. ముందే ఇడ్లీ రవ్వని నానబెట్టేశాను. సో ఇప్పుడు కలిపేసుకుంటా ఉన్నాను అనమాట. ఇది సమ్మర్ కాబట్టి నైట్ కలిపేసినా సరే ఉదయాన్నికి మంచిగా పొంగిపోద్ది, అంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. చలికాలంలోనే కొంచెం ఈవినింగ్ టైంలో కలుపుతాను, ఒక 5, 6 ఆ టైంకి కనుక కలిపితే పక్క రోజు ఫర్మెంట్ అవుతుంది. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు టైము ఒక 9 అలా అవుతుంది, అదే 8 to 9 అలాగ అవుతుంది. ఈ టైంలో కలిపితే ఇంక ఉదయాన్నికి చాలు. ఇంకా చెప్పాలంటే ఒక 4 hours పాటు బయట పెట్టినా చాలు, బాగా పులిసిపోతుంది పిండి అయితే మాత్రం. సో ఇంకా ఈ డబ్బాలు అడుగుతున్నారు. ఈ డబ్బా డీమార్ట్లో తీసుకున్నానండి, 130 రూపీసే, బాగుంది. టెప్పర్వేర్లో యాక్చువల్గా టెప్పర్వేర్ అనే అనిపించింది, కాకపోతే 120 రూపీస్కి, అదే 130 రూపీస్కి టెప్పర్వేర్ రాదు. కానీ ప్లాస్టిక్ మాత్రం చాలా బాగుంది, చాలా మంచి ప్లాస్టిక్, చాలా గట్టిగా ఉందన్నమాట. సో అది నేను ఆన్లైన్లో కొనలేదు, డీమార్ట్లో కొన్నాను. సో పప్పు అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి చేత్తో కడిగేస్తూ ఉన్నాను అనమాట. డిష్ వాషర్లో పెట్టాల్సినవి ఉంటే కొన్ని డిష్ వాషర్లో పెట్టేశాను. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకో అవన్నీ ఉంటాయి కదా ప్లేట్స్, అవన్నీ కూడా పెట్టి ఆన్ చేసేయడమే. శ్రావణి ఏమో ఇంకా పిల్లలకి అన్నం పెడతా ఉంది. ఇంకా గౌతమ్, భూమికి, లక్కీ, విష్ణుకి అందరికీ అన్నం ప్లేట్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళు తింటారు. ఇంకా గౌతమ్కి కొంచెం చెయ్యి అది విరిగింది కదా, సో ఇంకా శ్రావణియే పెడుతుంది అనమాట అన్నం అదిని. సో వాళ్ళైతే అన్నం తింటా ఉన్నారు. ఇంక నేనైతే కొన్ని గిన్నెలు ఉంటే ఇవి కడిగేస్తూ ఉన్నాను. షింక్ ఖాళీ అయిపోద్ది కదా ఇప్పుడు కడిగేసుకుంటే. అయితే ఇల్లు షిఫ్టింగ్ అయ్యే దాని గురించి ఒకసారి చెప్పినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే, ఎందుకు భారతి ఓన్ హౌసే బెటరు, రెంట్ హౌస్కి మాత్రం దయచేసి షిఫ్ట్ అవ్వద్దు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది కామెంట్స్ పెట్టారు. నిజమేనండి, నేను ఒప్పుకుంటాను, నేను కూడా దాన్ని ఫేస్ చేశాను. చెప్పాను కదా రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇట్లా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశానండి రెంట్ హౌస్లో అని చెప్పి. కరెక్టే, కాకపోతే తప్పట్లేదు. పిల్లల స్కూల్స్కి మారుద్దాం అనుకుంటున్నాము, ప్లస్ మా వారి స్కూల్కి, పిల్లల స్కూల్కి అన్నిటికీ దగ్గరగా ఉన్నట్లుగా. అంటే ఇప్పుడు కూడా ఆటో పెట్టాలి పిల్లలకి, కానీ ఏంటంటే కొంచెం ఒక 10 minutes డిస్టెన్స్ అనమాట, 10 minutesలో వెళ్ళొచ్చేయచ్చు, అలాగా ఉండేలాగా తీసుకుందాం అనుకుంటా ఉన్నాం అనమాట. సో ఈ ఇల్లు కన్ఫర్మా అంటే కాదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నాకైతే ఇల్లు నచ్చింది, కానీ మా వారు ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో అది కానీ ఇది ఇండివిజువల్ హౌసు, ఓనర్స్ కూడా తెలిసిన వాళ్ళు యాక్చువల్గానా. సో అందుకే ఇల్లు బాగుంది అని చెప్పేసి నేనైతే దిగుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. సో చూడాలి, ఇంకా మా వారు ఏదో ఒకటి చెప్పిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ చేసేయడమే. ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా అంతా వంటగదిలో పని అయిపోయిన తర్వాత ఇంకెళ్ళి పడుకోవడమే. ఆ తర్వాత ఇంక ఉదయాన్నే లేచి మళ్ళీ మా వారికి లంచ్ బాక్స్ అయితే ఉంటుంది కదా. సో ఇంక ఇప్పుడేమో టీ పెట్టట్లేదు, మామయ్య వరకు కొంచెం టీ పెట్టి, ఇంకా మామయ్య లేగలేదు, మామయ్యకి మళ్ళీ పెట్టిద్దాంలే టీ అని చెప్పి ఫస్ట్ మా ఆయనకి నాకు అల్లం నీళ్ళు అయితే మరగబెడుతున్నాను. టీ తాగట్లేదు, దగ్గు వచ్చేస్తుందని చెప్పి. మా వారికి కూడా బాగాలేదు, ఫీవర్ ఉంది తనకు కూడా, అంటే ఫీవర్ అంటే లో ఫీవర్ ఉంది, జలుబు దగ్గు ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా టీ వద్దులే అని చెప్పి ఇంకా అల్లం మరగబెట్టుకొని వాటర్ అయితే తాగుతున్నాము. సో నేనైతే ఇంకా తాగలేదు, మళ్ళీ తాగాలి, టైం లేదు, కాస్త లేట్ అయిపోయింది, లేచేసరికి 7 అయిపోయింది. ఇంకా త్వరగా టిఫిన్ అది చేయాలి కదా. సో అయితే ఇంక ఇక్కడేమో ఇడ్లీలోకి పల్లి చట్నీ చేస్తున్నాను. ఇది బయట బండి మీద దొరుకుతుంది కదా మనకి పల్లి చట్నీ, ఆ పల్లి చట్నీ అనమాట. సో వాళ్ళని అడిగాను లాస్ట్ టైము, వాళ్ళు ఎలా చేశారో అలా చేస్తున్నాను. మామూలుగా అయితే మనము పల్లీలు ఫ్రై చేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా, వాళ్ళు ఏంటంటే సపరేట్గా పచ్చిమిర్చిని ఇలా ఉడకబెట్టుకుంటారంట. పచ్చిమిర్చి ఇలా ఉడకబెట్టి ఆయిల్ లేకుండా పల్లీలని ఫ్రై చేసుకుంటారంట. ఆ తర్వాత అందులో ఏమేమి వేస్తారో చెప్తాను. సో అవైతే పల్లీలు వేగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల ముందు రోజు కైమా అయితే తెచ్చాను కదా, సో ఇప్పుడు ఆ కైమాలో కాస్త ఉప్పు ముందే వేసేసాను కాబట్టి పసుపు వేసాను, ఇప్పుడు ఉప్పు వేయలేదు. కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసేసాను. ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేయడమే అనమాట.
ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఈ లోపల పల్లీలు కూడా వేగిపోయాయి. మీకు పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. నిజంగానే చాలా బాగా వచ్చిందండి పచ్చడి మాత్రం. పుట్నాల పప్పు వాడకూడదు, ప్లెయిన్ పల్లీలతోనే చేశాను అనమాట. సో అవి కొంచెం చల్లారుతాయి పల్లీలు. ఈ లోపల ఇది వచ్చేసి కైమా కొంచెం బాగా ఉప్పు, పసుపు, అలాగే ఉల్లిపాయ వేసుకున్నాం కదా, నీళ్ళు పోయే వరకు ఉంచుకొని అందులో కొంచెం ఒక పావు స్పూన్ కారము, ధనియాల పొడి ఒక పావు స్పూను, కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసి వాటర్ వేసేస్తే ఉడికిపోద్ది. అయితే కారము అవన్నీ తగ్గించేసాను. యాక్చువల్గా ఇది గౌతమ్ కోసం వండాను. అయితే ఇంక పనుల పని మా వారికి కూడా కొంచెం పెట్టేద్దాంలే అని. ఇంకా మేమైతే వాళ్ళందరూ బిర్యానీ అడుగుతూ ఉన్నారనమాట. సో గౌతమ్ భూమి కారం తినరు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం తగ్గించి అయితే వేసాను. ఆ తర్వాత ఇంకా అదైతే వాటర్ వేసేసాను, మూత పెట్టేశాను. అది ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. ఇంక ఇడ్లీ ముందు రోజు నైట్ కలిపి పెట్టాను కదా, సో ఇడ్లీ పిండి మంచిగా ఫర్మెంట్ అయింది. నేనేం వంట సోడా అయితే ఏం వేయనండి. పొలవ లేదు పిండి అంటే అప్పుడు వేస్తాను, కానీ రెగ్యులర్గా అయితే వంట సోడా ఏం వేయను. సాల్ట్ ఒకటే వేసుకొని ఇంక ఇలా మంచిగా కలిపేసి ఇడ్లీ పెట్టేసుకోవడమే. అయితే చాలామంది మిల్లెట్స్ ఇడ్లీ చూపించు భారతి, లాస్ట్ టైం మిల్లెట్స్ దోశ చూపించాను కదా, మిల్లెట్స్ ఇడ్లీ చూపించు భారతి అని అడుగుతూ ఉన్నారు. చేస్తానండి, కాకపోతే కొంచెం అస్సలు రెసిపీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. హెల్త్ బాగాలేదు, కొంచెం మీకు చెప్తూ ఉన్నాను కదా 2 days నుంచి. సో ఇవంతా కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత ఇంకా మంచి రెసిపీస్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతోటి. సో ఈ మంత్ అంతా నాకు తెలిసి హాలిడేస్ కదా, మే అంటే అంతేనండి, ఎందుకో అసలు మాకు మే వచ్చి రాదు. కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే బంపర్ ఆఫరు మాకు. జనవరి నుంచి అసలు ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఏమీ కలిసి రావట్లేదు అనమాట చెప్పాలంటే. సో గుడికి వెళ్ళి భారతి అని అంటున్నారు, వెళ్ళి రావాలండి. నిజంగానే సింహాచలం వెళ్ళి రావాలి. సాటర్డే అయినా సింహాచలం వెళ్దాం అనుకుంటా ఉన్నాము. అసలు ఏం మనసు ఏం బాగోట్లేదు. సో ఇంకా అవి స్టవ్ మీద పెట్టేశాను కదా, పల్లీలు అయితే వేయించుకున్న పల్లీలని మిక్సీలో వేసుకుంటున్నాను. అయితే ఎప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేస్తాను కదా, వెల్లుల్లిపాయలు వేయకుండా 1 ఇంచు అల్లం ముక్క, ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఉంటే ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోండి. నేను జీలకర్ర పొడి అయితే వేసుకున్నా, అలాగే ఉప్పు అంతే. చింతపండు అస్సలు వేయరంట వాళ్ళు, చింతపండే వేయకూడదండి అని చెప్పారు. పల్లీలు వేయించుకున్న పల్లీలు, ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇది గట్టి చట్నీ అంట. దీంట్లో కాస్త వాటర్ వేసేసుకొని కాస్త పల్చగా చేసి పెట్టుకుంటారు వాళ్ళు. పేపర్లో ప్యాక్ చేసేటప్పుడు గట్టి చట్నీ, కవర్స్లో ప్యాక్ చేసేటప్పుడు కొంచెం పల్చటి చట్నీ ప్యాక్ చేస్తారంట ఇలాగా. సో నేను మరీ పల్చగా కాదు, అలా మరీ గట్టిగా కాకుండా కొంచెం అలా చేసుకున్నాను మీడియంగా. ఆ తర్వాత పోపు కూడా వాళ్ళు ఇంగు వేస్తారంట పోపులో. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాస్త ఇంగువ, ఎక్కువ వేయకూడదు అలా అని, కొంచెం ఇంగు వేసి కరివేపాకు వేసిన తర్వాత పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చట్నీకి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా అలాగే పెట్టాను నేను కూడా. నిజంగానే చట్నీ చాలా బాగుందండి వేడి వేడి ఇడ్లీలో. యాక్చువల్గా నాకు నోరంతా ఈ జలుబు దగ్గు వల్ల కొంచెం బాగాలేదు. వేడిగా ఇడ్లీ ఈ చట్నీతో తింటే నిజంగా చాలా బాగుందండి, అల్లం ఫ్లేవర్ తోటి. ఒకసారి ట్రై చేయండి. అల్లం పచ్చడి కూడా ఉంటే ఇంకా బాగుండేది. అయిపోయింది ఇంట్లో అల్లం పచ్చడి, నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటా, అయిపోయింది. ఇంక ఇప్పుడు చేయలేక టైం లేదని చెప్పేసి ఈ చట్నీ ఒకటే చేసా. అయినా పర్లేదు, ఈ ఒక్క చట్నీతో కూడా బాగుంది. వెల్లుల్లిపాయ వేస్తే ఒక ఫ్లేవర్ ఉంది, అల్లం వేస్తే ఒక ఫ్లేవర్ ఉంది, 2 బాగున్నాయి. సో ఎప్పుడైనా అది బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు, ఇది బోర్ కొట్టినప్పుడు వెల్లుల్లిపాయతో ట్రై చేయొచ్చు. సో ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను. ఇంకా ఇదైతే కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చేసింది. ఇది మళ్ళీ అడుగుతూనే ఉన్నారండి కుక్కర్ గురించి ఎలా ఉంది అని. నేనైతే దీని రివ్యూ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాను. ఒక్కొక్కసారి వాటర్ బయటకు వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి బాగానే ఉడుకుతుంది. సో ఇప్పుడు చూడండి బాగానే ఉడికింది, ఒక్కొక్కసారి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఇది ఉడికిపోయింది కదా, ఇంక నేను ఏంటంటే ఆయిల్, కరివేపాకు పక్కన సపరేట్గా ఆయిల్ వేడి చేసి కొంచెం కరివేపాకు వేసేసి ఆ మరుగుతున్న ఆయిల్ని కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు బాగా ఒక దగ్గర పడిపోయింది అనుకోండి, కూర అయిపోద్ది. ఇంకా రసం ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా రసమును ఇది పెట్టేశాను, కొంచెం పెరుగు కూడా పెట్టేశాను. ఇంక టిఫిన్ కూడా ప్యాక్ చేసేసాను అనమాట. అప్పటికే పక్క నుంచి మా ఆయన కానీ టైం అవుతుంది అని చెప్తా ఉన్నారు. సో ఇంకా ఆ బాక్స్ అయితే అయిపోయింది. అంటే హాలిడేస్ కదా, కాస్త లేట్గా మెలకు వస్తూ ఉంది, దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. సరే అని ఇంకా బాక్స్ అయితే ఇచ్చేసాను.
అయితే ఇల్లు చూపించాను కదా, ఇల్లు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది ఇల్లు. మరి మీరేమంటారు? అలాగే ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.